హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇట్లా మనకు ఇది వడ్ల బస్తా 5 కిలోల బస్తా బ్యాగ్. ఇది 5 కిలోలది వడ్లు ఉంటాయి కదా, ఇత్తనాలు. అది మనము ఉత్తగా వేస్ట్గా పడేయకుండా మనము కుట్టుకోవడానికి చూపిస్తా చూడండి. మనకి ఇట్లా చూసుకొని ఇట్లా 2 ఇంచుల అంతా పైకి 2 ఇంచుల అంతా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పట్టుకోవడానికి నాడలు కావాలి కదా, అవి పెట్టడానికి ఇది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకు కొంచెం పొడవు అవుతాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇది మనకు ఈ బస్తా వచ్చేసి మన 2 మడతల ఇలా కొంచెం ఇది నాడలు పెట్టడానికి ఇది పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం చిన్న మడత ఒకటి, కొంచెం పెద్దగా మడత ఒకటి, 2 మడతలు పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టుకోవాలి. ఇట్లా కుట్టాలి చుట్టూ రౌండ్. నేను చూపించే విధంగా ఎట్లా చూపిస్తున్నానో ఈ విధంగానే కుట్టుకోవాలి. నేను నిన్న మొన్న వీడియోలు తీయలేకపోయాను, ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి వీడియోలు తీయలేను. అందుకని ఇట్లా కుర్తి చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా కుట్టుకొని సేమ్ నేను చూపించిన విధంగానే కుట్టి వేస్ట్గా పడేయకుండా కుట్టుకొని ఏ దానికైనా మనం వాడుకోవచ్చు. కూరగాయలకైనా దేనికైనా మార్కెట్కైనా ఇట్లా చేనులకు పని కోతారు కదా, చేను కోయేటోళ్ళకైనా క్యాను బాటిల్ అన్నీ పెట్టుకోవచ్చు. దేనికైనా వాడుకోవచ్చు. ఒక బ్యాగ్ మన తాను ఉందంటే వేస్ట్గా చేయకుండా నేనైతే ఇట్లా కుట్టి చూపిస్తున్నాను. కొంతమంది ఉత్తగానే పక్కకు పడేస్తారు కదా, అవి ఇప్పుడు ఇట్లా కుడితే మనకి దేనికైనా అవసరానికి వస్తుంది. ఛానల్ మొదటిసారి చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నిన్న మొన్న వీడియోలు తీసి పెట్టలేకపోయాను, కుట్టి చూపెట్టలేకపోయాను. ఇప్పుడు ఇది కుట్టుకుందాము. ఇట్లా ఇక్కడ ఒక మడత అక్కడ ఒక మడత పెట్టి 2 మడతలు ఇట్లా పెట్టుకొని ఈ విధంగా మళ్ళీ ఒక దగ్గరికి ఇప్పుడు నేను చూపించే విధంగా మడత పెట్టి లాస్ట్ వరకు ఇట్లే కుట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా చూపిస్తున్నా అట్లా ఇట్లా మడత పెట్టుకొని స్ట్రేట్గా కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెడితే మనకు నాడాలు రెండుటికి సరిపోతుంది. ఒకటే ఇట్లా బ్యాగులు చాలామంది వేస్ట్గా పడేస్తుంటారు కదా. ఏవైనా మనకు ఏ వస్తువులు తెచ్చుకున్నా అక్కడికి వెళ్ళి ప్యాకెట్లకు 5 కిలోల బ్యాగులు వస్తాయి కదా, దాన్ని ఇట్లా వాడుకోవచ్చు మనము. అందుకని మీకు చూపిస్తున్నాను. ఇట్లా కరెక్ట్గా మనం నీట్గా ఈ విధంగా కుట్టుకొని నీట్గా ఇట్లా కుట్టినాక లాస్ట్ వరకు ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా మడత పెట్టుకోవాలి. మధ్యలో మధ్యలో పోతూ ఉంటుంది, అట్లా పోకుండా కుట్టుకోవాలి. చూసుకోవాలి 1-2 సార్లు. ఇప్పటి నుంచి వీడియోలు పెడతాను, రోజు చూడండి. రోజు చూసి వీడియో ఎట్లొచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీరు కామెంట్లో తెలియజేస్తేనే నాకు కరెక్ట్ ఏం చేయాలని అర్థమైంది. ఇట్లా 2 ఒక దగ్గర పెట్టి ఇట్లా కట్ చేసుకోవాలి. 2 సమానం చూసుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా రెడీ అవుతాయి. ఇప్పుడు మనకు దేనితోనైనా మార్కర్తో ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. మనకి ఏడైతే పట్టుకొని నాడలు కుడతామో ఆ దగ్గర ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకొని మనకు దాన్ని ఒకటి తీసుకొని ఇక్కడ ఇట్లా పెట్టి మనకు ఒక 10 సార్లలాగా ఇట్లా గట్టి కుట్టు వెనుకకు ముందలకి మనం ఇట్లా కుడతాం కదా, ఈ విధంగా ఇట్లా ఒక 10 సార్లు 5-6 సార్లు 10 సార్ల వరకు కుట్టాలి. ఎందుకంటే మనకు గట్టిగా ఉంటుంది. ఎంత బరువు పెట్టినా మనకు 2 లీటర్ల బాటిల్ పెట్టుకున్నా, ఓ క్యాన్ పెట్టినా, దేది పెట్టినా, ఓ మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చినా మనకు బరువు వజన ఆపాలి కదా. అందుకని ఇట్లా ఒక 10 సార్ల వరకు ఇట్లా వెనుకకు ముందలు కానీ ఇట్లా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇట్లా కుడితే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఇట్లా ఎక్స్ట్రా ఏమన్నా దారాలు ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఇట్లా రెడీ. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సేమ్ గుర్తు పెట్టాము కదా, గుర్తు దానిపైననే ఇట్లా ఇక్కడ సేమ్ ఇక్కడ ఎట్లా కుడుతున్నామో ఇక్కడ కూడా అట్లే సేమ్ ఓ 10 సార్లలాగా కుట్టుకోవాలి. నేను ఈ సింపుల్గా ఈ బ్యాగ్ చూపిస్తున్నందుకు మీకు కూడా సేమ్ ఇట్లా మీ ఇంట్లో కూడా వేస్ట్గా ఏమైనా ఉంటే మిషన్ ఉన్న వాళ్ళు కుట్టుకుంటారని చూపిస్తున్నాను. మనం ఎక్కడ సైడ్ ఏం కట్ చేసేది ఉండదు కదా. 5 కిలోల బ్యాగ్ అయితే ఈజీగా పైన కట్ చేసుకొని 2 ఇంచులంతా వెడల్పు బస్తనే కట్ చేసి దాన్నే మనం నాడల్లాగా కుట్టుకొని దాంతోనే మనకి వేరే క్లాత్ పట్టకుండా వేరేది ఏది పట్టకుండా ఇట్లా నీట్గా కుట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను. చూడండి ఎట్లా రెడీ అయిందో. మొత్తం మీద ఇట్లా రెడీ అయింది. మనకు ఇట్లా కవర్లు అయితే ఊకుగా జినిగిపోతుంటాయి కదా, ఇదైతే చాలా గట్టి